వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమవరం పట్టణంలో దొంగతనాలు అరికట్టేందుకు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తున్నట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. శనివారం రాత్రి 10 గంటలకు భీమవరం అంబేద్కర్ సెంటర్లో సీఐలు కాళీచరణ్, నాగరాజు, ఎస్ఐలు రెహమాన్, రామారావు, కిరణ్తో పాటు పోలీస్ సిబ్బందికి గస్తీకి సంబంధించి కార్యాచరణ వివరించారు. నిఘాను కూడా పటిష్టం చేయాలని ఆదేశించారు. పోలీసు వారి దయచేసి ఎవరన్నా ఎక్కడికైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాక్డ్ హౌస్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. దానికి ఒక యాప్ కూడా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంలో మీరు ఖచ్చితంగా ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఫ్రీగా సీసీటీవీని ఇన్స్టాల్ చేసి మీ ఇంటి దగ్గర ఏమైనా దొంగతనం జరిగితే మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. సో అదొక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు పోలీసులు టౌన్లో సుమారుగా ఒక 10 ఫీట్లు తిరుగుతారు. 10 ఫీట్లు పోలీసులు కాకుండా అంటే 20 మంది వాళ్ళు కాకుండా 2 ఇన్స్పెక్టర్లు, మళ్ళీ 2 ఎస్ఐలు, వీళ్ళంతా నైట్ అంతా తిరుగుతూ ఉంటారు. సో మీరు మరో సంతోషం ఉండొచ్చు. ఇక మీద భీమవరం పట్టణంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా మేము బాధ్యత వహిస్తాం. నేరాలని అరికడతాం. ఖచ్చితంగా మీకు నైట్ టైము డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాం. చాలామంది అప్పుడప్పుడు చెప్తుంటారు నైట్ టైం ఏదో ఆకతాయిలు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పేసి. లేదా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఈ మోటార్ సైకిల్ కూడా ఎక్కువ సౌండ్ అది పెట్టుకొని సైలెన్సర్ ఏదో మార్చి గొడవ చేస్తున్నారని అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మాకు చెప్తే ఖచ్చితంగా దాని మీద కూడా డ్రైవ్ పెడతాం. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా డ్రింక్ కేసులు పెడతారు నైట్ టైము. సో ప్రతిరోజు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేసి ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తాము. మా 2 టౌన్ సిఐ గారు కాళీ, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, ఎస్ఐలు రామారావు, తర్వాత ఎస్ఐ రైమాన్, వీళ్ళు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్స్లో మా సబ్ డివిజన్లో ఆకివీడి సర్కిల్, రూరల్ సర్కిల్, అక్కడ ఉన్న ఎస్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ప్రతిరోజు బ్రీఫ్ చేసి వాళ్ళకు ఏ టైమింగ్స్ దాకా ఎక్కడ తిరగాలన్నీ చెప్తారు. ఇలాగా ప్రతిరోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. పబ్లిక్లో పూర్తిగా మనకు దొంగతనాలు జరగకుండా ఉండేంత వరకు ఖచ్చితంగా మేము ఈ మా డ్యూటీని మేము ఖచ్చితంగా బీడ్స్ని పెంచి పబ్లిక్ ఒక భరోసాని కల్పిస్తాము. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026ని బీసీఎన్ డిజిటల్ 11స్ జట్టు కైవసం చేసుకుంది. బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రొద్దరాజు లోకేష్ వర్మ, రొద్దరాజు రాహుల్ వర్మలు టాస్ వేసి టోర్నమెంట్ని ప్రారంభించారు. తొలి మ్యాచ్ను నెలన్ 11స్ జట్టుపై బీసీఎన్ డిజిటల్ 11స్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెస్ట్ ఆఫ్ 3లో భాగంగా రెండో మ్యాచ్ను కూడా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎన్ అయ్యప్ప మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని కైవసం చేసుకోగా బెస్ట్ బ్యాడ్మింటన్ ఆఫ్ ది సిరీస్ గా సాయి, బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ గా శనివారపు మణికంఠ కుమార్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విన్నర్ గా నిలిచిన బీసీఎన్ డిజిటల్ జట్టు కెప్టెన్ కె శ్రీనివాసమూర్తి, సంస్థ డైరెక్టర్ రొద్దరాజు రాహుల్ వర్మ చేతుల మీదుగా బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026ను అందుకున్నారు. అదేవిధంగా రన్నర్ జట్టు తరపున నెలన్ 11స్ జట్టు కెప్టెన్ అద్దేపల్లి చోళ పృథ్వీరాజు షీల్డ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా బీసీఎన్ క్రీడాకారులకు బీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్లు రొద్దరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాల్ రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి సహకారం అందించిన డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ కు బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రొద్దరాజు లోకేష్ వర్మ, రొద్దరాజు రాహుల్ వర్మలకు బీసీఎన్ క్రీడాకారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. గుడ్ బౌలింగ్ మణికంఠ గారు, గుడ్ బౌలింగ్ అండి. బౌలింగ్ उनको फिर जगह बात बन जाती है. 26 కొట్టారండి. కీపింగ్ అండి జాన్సన్ గారు. అయ్యప్ప గారు బౌలింగ్ బాగా వేశారు. వస్తుంది అక్కడ మూర్తి గారు వెళ్తున్నారు. 2D వస్తుంది. Score!
Disconnected. ఇలాంటి బోర్లు మరి ఎన్నో చూడాలని కోరుకుంటున్నాను. నైస్ బ్యాటింగ్ అమ్మా. సింగిల్ బాల్ 4 runs. నైస్ బ్యాటింగ్, నైస్ బ్యాటింగ్. సాయి క్యాచ్ పట్టాడు. నైస్ బౌలింగ్ జాన్సన్. లేదు ఓవర్లో 3 balls అయినాయి. సుర్గరావు గారు అన్ని నైస్ బ్యాటింగ్, నైస్ బ్యాటింగ్. What is this? స్కోర్ 25. 4 overs completed. బౌలర్ ఫీల్డర్స్ అందరూ రెడీగా ఉండాలి. జాగ్రత్తగా చూస్తున్నారు ఫీల్డర్స్. బాల్ వేస్తున్నారు. కెప్టెన్ డిసిషన్ ఫైనల్. ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ బీసీఎన్ ప్లేయర్స్. లాస్ట్ 3 years నుంచి మనం సక్సెస్ఫుల్గా బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము. దానికి ముందుగా మన బీసీఎన్ మేనేజింగ్ డైరెక్టర్స్ అయిన ఆర్ లోకేష్ వర్మ గారికి, అలాగే ఆర్ రాహుల్ వర్మ గారికి మన టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్లేయర్స్ అందరికి తీస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం చాలా ఆనందకరం. సో ఈరోజు బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ 2026 ఈరోజు జరిగిన రెండు మ్యాచెస్ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. సో అందులో నెలిన్ టీం 2 మ్యాచ్ల్లోనూ ఈ టోర్నమెంట్కి బీసీఎన్ రన్నర్స్గా నిలిచారు. సో నెలిన్ టీం తరఫున ట్రోఫీని కలెక్ట్ చేసుకోమని గణేష్ అండ్ జాన్సన్ వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్ 2 మ్యాచ్ల్లో కూడా మంచి క్రీడ కనబరుస్తూ 49 runs కొట్టి 9 runs కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచారు. అలాగే సెకండ్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ అయ్యప్ప ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ సెకండ్ మ్యాచ్ 14 runs కొట్టి 3 wickets తీశారు. అలాగే
బెస్ట్ బౌలర్ ఆఫ్ ద అవార్డ్. రెండు టీమ్స్ కలిపి 3 overs 6 wickets 25 runs. మణికంఠ ఫ్రమ్ BCN డిజిటల్ టీమ్. సో ఫైనల్ గా BCN డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 విన్నర్స్ BCN డిజిటల్ మూర్తి గారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనకాపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగల్పూడి అనిత. పేదవాడి వైద్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. భీమవరం పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో గస్తీని ఏర్పాటు చేస్తున్నాం డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.